నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథలింగం. సోమనాథుడు, సోమనాథేశ్వరుడు, సోమేశ్వరుడు అని కూడా ఈ స్వామివారు పిలువబడతాడు. ప్రథమ జ్యోతిర్లింగం అన్నమాట. ఏది క్రమాలలో. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, సృష్టిలో ఆవిర్భవింపబడిన మొదటి జ్యోతిర్లింగం అని కాదు ఇక్కడ అర్థం. మనం మానవులను తలుచుకోవడానికి ఒక క్రమాన్ని వేదవ్యాసుల వారు ఏర్పాటు చేశారు. ఆ క్రమం ప్రకారంగా సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం, ఓంకారం అమరేశ్వరం, ప్రజ్వల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరం, సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే, వారాణస్యాంతు విశేషం త్ర్యంబకం గౌతమీతటే, హిమాలయేతు కేదారం కృష్ణేశంచ విశాలకే. ఇవి క్రమం. ఈ క్రమంలో మనం రోజు లింగాలని తలుచుకోవాలి. నిజానికి భూమి మీద మొట్టమొదట ఆవిర్భవించిన జ్యోతిర్లింగం అయితే విశ్వేశ్వరలింగం. అయినప్పటికీ పురాణం చెప్పేటప్పుడు క్రమంలో ముందు సోమనాథుడి గురించి చెప్పి ఆ తర్వాతకి ఏ లింగం గురించి చెప్పినా దోషం లేదని శాస్త్రం అన్నమాట. అందుకని పురాణంగా చెప్పేటప్పుడు సోమనాథలింగంతో ప్రారంభిస్తాం. అందుకే మనం ఈ సోమనాథలింగ కథా విశేషాలు, ఆవిర్భావం, ఆ లింగం ఎక్కడుంది, ఈ విశేషాలన్నీ కూడా మొదలు పెట్టుకున్నాం. ఒకానొకప్పటి మాట, బ్రహ్మదేవుడు ఈశ్వర సంకల్పంతో సృష్టి చెయ్యాలి అని సంకల్పించాడు. సృష్టి చేయడానికి ఆయనకి కొంతమంది సహకారం అవసరమైంది. ఎప్పుడైనా మంచి పనులు చేసేటప్పుడు భగవంతుడికి కూడా ఎవరో ఒకరి యొక్క సహకారం అవసరం. అందుకని తనకి సహకరించడం కోసం బ్రహ్మదేవుడు తన మనస్సంకల్పంతో కొంతమందిని సృష్టించాడు. బ్రహ్మ మనస్సంకల్పంతో పుట్టారు కనుక వీళ్ళందరికీ బ్రహ్మ మానసపుత్రుడు అని పేరు వచ్చింది. మనస్సు నుండి పుట్టారు అనగా మనస్సు నుంచి పుట్టడం అంటే ఏమిటి? మనస్సులో ఆయన ఒక కోరికని తెచ్చుకున్నాడు. మనస్సులో ఒక సంకల్పం చేశాడు. కొంతమంది నా మనస్సంకల్పంతో పుట్టెదరుగాక అని లోపల అలా అనుకున్నాడు లేదో టపాటపా ఆయన శరీరం నుంచి వాళ్ళు ఆవిర్భవించారు. వీరిలో కొంతమంది ప్రజాపతులు అని పిలువబడ్డారు. ప్రజా అంటే సంతానము. మనందరం భగవంతుని సంతానం కనుక మనల్ని ప్రజ అన్నారు. అనేక రకాల ప్రాణులు సృష్టించి వారిని పరిపాలించేటటువంటి మహానుభావులకి ప్రజాపతులు అని పేరు. ప్రజాపతులంటే కేవలం మానవులకి మాత్రమే తండ్రులు కాదు సుమా. మానవ పాలన చేసే మానవులకి మాత్రమే అధికారులుగా ఉండే వాళ్ళని ప్రజాపతులు అంటారని ఈ మధ్యన ఎవరో ఒక ఆయన తెలియక అన్నాడు. ప్రజాశబ్దమునకు ఈ సృష్టిలో ఉన్న ప్రాణులన్నీ వస్తాయి, అందులోకే వస్తాయి. ప్రజ అంటే అసలు నిజానికి సంతానము. అందుకే ప్రజాయై గృహమేధినాం అంటాడు కాళిదాసు రఘువంశంలో. సంతాన ప్రాప్తి కోసమే పూర్వకాలంలో రఘువంశపు రాజులు గృహస్థాశ్రమ స్వీకారం చేశారు. వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? సంతాన ప్రాప్తి కోసం. ఇక్కడ సంతానం ఎవరికైనా సంతానమే. వారికి పురుగులు, పక్షులు, జంతువులు అన్నీ కూడా ప్రజల్ని పొందుతూనే ఉంటాయి. అందువల్ల ఇక్కడ ప్రజాపతి అంటే ఈ లోకములో ఉన్న 84 లక్షల జీవరాశులలో ఎవరికైనా అధిపతి అయి ఉండవచ్చు, ఎవరినైనా ఆయన సృష్టించవచ్చు. అలాంటి ప్రజాపతులు మహానుభావులు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో దక్షుడు కొంచెం శక్తివంతుడు, మహాశక్తివంతుడు. ఎంత శక్తి ఉందో అంత క్రోధము ఉండేది. దక్ష ప్రజాపతికి అపార శక్తి ఇచ్చాడు ఈశ్వరుడు. ఆ శక్తితో పాటు అతనికి తీవ్ర క్రోధం కూడా ఉన్నది. లోకంలో ఎవడైనా తీవ్ర క్రోధి అయితే వాడు నష్టపోతాడు అనడానికి ఒక ఉదాహరణ ఈ దక్షుడే. దక్షుడు ఎంత గొప్పవాడైతే ఉపయోగం ఉంది. సాక్షాత్తు జగదంబ సతి అనే పేరుతో ఆయనకు కూతురిగా పుట్టింది. మతి లేక ఆ సతిని పతికి దూరం చెయ్యాలని ప్రయత్నించి సాక్షాత్తు ఈశ్వరుడితో కైలాసపతితో విరోధం తెచ్చుకున్నాడు. తలకాయ పోగొట్టుకున్నాడు, గొర్రె తలకాయ తెచ్చుకున్నాడు, పస్తముఖుడయ్యాడు.
దానివల్ల ఏం లాభం వచ్చింది? మనకి ఎంత శక్తి ఉన్నది అన్నది కాదు, భగవంతునికి విరోధంగా వెళ్లకుండా ఉండడం నిజమైన శక్తి. భగవంతుడు మనకి ఒక నోరు ఇచ్చినందుకు, అవయవాలు ఇచ్చినందుకు, సంపదలు ఇచ్చినందుకు నిరంతరం ఆ భగవంతుడిని అర్చించే యోగానికి మనం నోచుకోవాలి. ఆయనని అర్చించలేనప్పుడు, ఆయనని పూజించలేనప్పుడు, ఆయన్ని అభిషేకించలేనప్పుడు, ఆయన్ని తలుచుకోలేనప్పుడు మన శక్తులు ఎందుకంటే వృధా. నీచాతి నీచుల యొక్క శక్తులు దండగా. వాడు మేధావులు ఎలా అవుతారు? మేధావి అంటే లోకశ్రేయస్సు కోరేవాడు, భగవంతుడిని గుర్తించేవాడు. భగవద్వేషంతో ఉండేవాడు మేధావి కాదు, మేధావి వాడు. అటువంటి వాళ్ళు లోకానికి ప్రమాదకారులు, వాళ్ళు లోక కంటకులు, వాళ్ళనే రాక్షసులు అంటారు. అందుకే భగవంతుడు ఎప్పటికప్పుడు వాళ్ళని నాశనం చేస్తూ ఉంటాడు. మహానుభావులు అనుకున్న వాళ్ళు ఎవరు? ఏ పరిస్థితుల్లో ఈశ్వర విరోధం పొందకుండా ఉంటే వాడు మహానుభావుడు. శివుణ్ణి విరోధించిన, విష్ణువుని విరోధించిన వాడి బ్రతుకు ఎందుకు మరికిరాదు, చివరికి సర్వనాశనానికి తప్ప. పదే పదే ఎన్నో పర్యాయములు పురాణములు మనకు చెబుతున్నాయి, శివనింద చేయకండి, హరినింద చేయకండి. హరి హరులిద్దరికీ అభేదం. హరిని పూజించి హరుడిని నిందించిన, హరుడిని పూజించి హరిని నిందించిన ఆ ఇద్దరు మహాభయంకర నరకాలు పొందుతారు. సూర్యచంద్రుడు ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. దేవీ భాగవతంలో 6వ స్కంధంలో శ్లోకం ఉంది, మద్భక్త శంకర ద్వేషి మద్వేషీ శంకర ప్రియ తావుభౌ నరకం యాతౌ యావచ్చంద్ర దివాకరౌ. నా భక్తుడు శివుణ్ణి ద్వేషిస్తున్నాడు, శివభక్తుడు నన్ను ద్వేషిస్తున్నాడు అని ఒకప్పుడు విష్ణువు లక్ష్మీదేవికి చెప్పాడు. అమ్మా లక్ష్మి, ఎంత దురదృష్టవంతులు ఈ లోకంలో కొంతమంది. శివభక్తులయ్యుండి విష్ణువుని, విష్ణు భక్తులయ్యుండి శివుణ్ణి ద్వేషించే కొంతమంది దౌర్భాగ్యులు ఉన్నారు ఈ లోకంలో. ఆ ఇద్దరూ నరకానికి పోతారు. ఆ ఇద్దరూ కూడా సూర్యచంద్రుల ఆకాశములో ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. సూర్యచంద్రుడు ఆకాశంలో ఉన్నంతకాలం అంటే సృష్టి ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. ఇక ఆ తర్వాత సృష్టి లేనప్పుడు నరకమేమిటి, లోకమే ఉండదు. కాబట్టి అనుక్షణం జాగరూకులమై ఉండాలి. అందువల్ల ఎంత శక్తి ఉన్నది అన్నది కాదు, ఆ శక్తి తనకు ఉపయోగపడాలి, లోకానికి ఉపయోగపడాలి. అన్నిటికీ మించి భగవద్రోహం చెయ్యడానికి మన శక్తి ఉపయోగపడకూడదు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇటువంటి వాటిని నింద చేసేటప్పుడు మనకి ఎంత శక్తి ఉంటే ఉపయోగం ఉందండి? నాకు తెలివితేటలు ఇచ్చాడు దేవుడు, ఆ తెలివితేటలతో వేదాలలో ఉన్న గొప్పతనం లోకానికి చెప్పాలి, పురాణాలలో ఉన్న గొప్ప విశేషాలు లోకానికి అందించాలి, శాస్త్రాలలో ఉన్న దివ్య విశేషాలు అందంగా కొండబద్దలు కొట్టినట్టుగా లోకానికి అందించాలి. అంతేగాని నా తెలివితేటలతో ఈ పురాణాలను వక్రీకరిస్తే, ఇందులో ఉన్న మంచి విషయాలను చెడ్డ విషయాలుగా చెబితే అప్పుడు నా పురాణం వల్ల ఉపయోగం ఉంది, నా తెలివితేటలలో ఉపయోగం ఉంది. ఎందుకు ఈ తెలివితేటలు? ఇప్పుడు నా తెలివితేటలు గోసేవకు ఉపయోగపడాలి. గోవులో సకల దేవతలు ఉన్నారు అని పురాణాలు చెప్పిన అపూర్వ వాక్యాలు లోకానికి వ్యాపింపచేయాలి. అంతేగాని గోవు ఉట్టి పశువు, దాన్ని పూజించకండి అని నేను చెప్పానంటే అటువంటి వాడు భ్రష్టుడు అవుతాడు. ఇప్పుడు అలా చెప్పాడంటే ఆ దౌర్భాగ్యుడు తెలివితేటలు కావు. వాడి బుర్ర ఇప్పటికే బుర్ర నున్నగా అయిపోతుంది. కొద్ది రోజుల్లో ఆ నున్నని బుర్ర మీద కొబ్బరికాయ పగలు కొట్టినట్టుగా ఇనపరాళ్లతో కొడతారు యమకింకర్లు, ఊరుకోరు ఏమిని. కాబట్టి గోవుల్ని, విప్రుల్ని, సాధువుల్ని, ఇంకా శాస్త్రాలని తిట్టడానికి మన శాస్త్ర పాండిత్యం ఉపయోగపడితే అటువంటి వాళ్ళం పండితులం అవుతామా, అవధానులం అవుతామా, కవులం అవుతామా? వాడు కవి కాదు, కపి అవుతాడు, నీచమైన కపి అవుతాడు. పైగా బలరాముడిని ఎదిరించి చచ్చినటువంటి వాడు ఉన్నాడే, ద్వివిధుడు అని పేరు కలిగిన వాడు, అలాంటి వాడి స్థాయికి ఎడతాం మనం. కాబట్టి అనుక్షణము కూడా ఈ దక్షుడి కథ ద్వారా మనం తెలుసుకోవలసినది ఒకటి ఉన్నది. మంచి శాంతాన్ని పొందాలి, కామక్రోధాదులకు అతీతంగా ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి, పాండిత్యం లోకానికి ఉపయోగపడేలా చెయ్యాలి. ఎప్పుడూ తీవ్ర క్రోధం పనికిరాదు, భగవద్ద్రోహం పనికిరాదు, మిత్రద్రోహం, వేద వినిందకత్వం ఇలాంటివి పనికిరావు. ఆ దక్ష ప్రజాపతి గారు మహాశక్తివంతుడు, క్రోధి. ఆయనకి ఎంతోమంది సంతానం ఉన్నారు. ఆయనకి కొంతమంది భార్యలు ఉన్నారు. అందులో వీరిణి అనే ఒక భార్య ఉన్నది. ఆవిడ దక్షుడి పక్కన ఉండి ఎక్కువగా యజ్ఞాలు చేస్తూ ఉండేది, ఉత్తమురాలు. ఆవిడకి వరసగా చాలామంది కూతుళ్ళు పుట్టారు. ఆ కూతుళ్లలో ఒక 27 జగత్ప్రసిద్ధికి ఎక్కారు. ఆ 27 ఇవాళ మనందరి యొక్క పుట్టుకల యొక్క ఫలితాన్ని అందించేటటువంటి వాడు. వాళ్ళకి నక్షత్ర దేవతలని పేరు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి,
మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని. ఈ రెండింటిని ఏమంటారంటే మళ్ళీ పూర్వ ఫల్గుని పొబ్బ అంటారు, ఉత్తర ఫల్గుని ఉత్తర అని మాత్రమే పిలుస్తున్న. ఫల్గుని తీసేసనమాట. హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవి 27 నక్షత్రాలు వరుసగా. ఈ 27 నక్షత్రాలు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు. వీళ్ళు చిన్నప్పటి నుంచి భక్తితో ఈశ్వరుణ్ణి ఆరాధించారు. ఈశ్వరుడికి కరుణ ఎక్కువ. ఈశ్వరానుగ్రహం వల్లే సరైన భర్త లభిస్తాడు అనుకుని వీళ్ళు శివుణ్ణి పూజించారు. శివుడు అన్నాడు, మీ అందరికీ చంద్రుడి మీద అనురాగం ఉందని నాకు తెలుసు. మీరు చిన్నప్పటి నుంచి చంద్రుడి యొక్క సౌందర్యాన్ని చూచి వ్యామోహితురాళ్ళు అయ్యారు. చంద్రుడు కారణజన్ముడు, బ్రహ్మదేవుడిలో ఉన్న కళతో పుట్టినవాడు. బ్రహ్మగారి అంశతోటి ఓషధులకి మూలకారకుడైన చంద్రుడు పుట్టాడు. చంద్రుడి కిరణములు నేల మీద పడగానే అపూర్వమైన ఓషధులు మొలుస్తాయి. కొన్ని రకాల మొక్కలున్నాయి, అవి కేవలం చంద్రుడి వెన్నెల ఉంటేనే మొలుస్తాయి, పెరుగుతాయి. అందుకే చంద్రుడికి ఓషధీకారకుడని పేరు. మందుల్లో వాడే చాలా కెమికల్స్ ఏంటనుకుంటున్నారు? మూలికలు. ఆ మూలికలన్నీ చంద్రుడి యొక్క వెన్నెల వల్ల పుట్టినవే, పెరిగేవే. భూలోకంలో కొన్ని ధాన్యములు, అపూర్వమైన మూలికలు, ఇంకా కొన్ని రకాల సరస్సులు చంద్రుడి వెన్నెల ఉంటేనే అభివృద్ధి చెందుతాయి. చంద్రుడి వెన్నెల లేకపోతే ఇవన్నీ నశించిపోతాయి. అందుకని చంద్రుడు ఓషధీ ప్రదాత, ఓషధులకు మూలకారకుడు అని పేరు పొందాడు. అటువంటి చంద్రుడిని మీరు వివాహం చేసుకోండి అన్నాడు శివుడు. వాళ్ళు శివుడి కాళ్ళకి నమస్కరించి, ప్రభు మా అందరికీ చంద్రుడు అంటే ఇష్టం, ఆ విషయం నీకు తెలుసు కాబట్టి ఆ విషయం మాకు చెప్పావు. చంద్రుడు మా భర్త కావాలి అని మేము చాలా కాలం నుంచి తహతహలాడుతున్నాం. ఒకానొకప్పుడు ఆకాశంలో చంద్రభగవానుడు కనబడగానే ఆ తెల్లని కళలు, ఆ చల్లదనం, ఆ సౌందర్యం చూసి వ్యామోహితులమయ్యాం. మేమంతా వ్యామోహాన్ని పొందాం. వ్యామోహితురాళ్లమై ఆయన మాకు భర్త కావాలని సంకల్పించాం. కాకపోతే మా తండ్రి అందరం ఒక్కడనే పెళ్లి చేసుకుంటామంటే ఒప్పుకోడు. ఆయన్ని ఒప్పించడం మా వల్ల కాదు. అదే నీ అనుగ్రహం ఉంటే మా తండ్రి కాదనడు. అందుకే చంద్రుడు మాకు భర్త కావాలనే ఉద్దేశంతో నీ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాం. నువ్వే నీ మహామహిమతో మా తండ్రి మా పెళ్ళికి ఒప్పుకునేలా చెయ్యి అని ప్రార్థిస్తే ఆయన తథాస్తు అన్నాడు. ఆ తర్వాత ఈశ్వరుడు దక్షుడి యొక్క బుద్ధిలో ప్రవేశించాడు. శివుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. దక్షుడి బుద్ధిలో చేరి దక్షుడికి కుమార్తెలు ఏమి చెబితే అది చేసేటటువంటి ఆలోచన ఇచ్చాడు. సరిగ్గా ఈశ్వరుడు దక్షుడి బుద్ధిలో ప్రవేశించి అతని మనస్సు మారుస్తున్న సమయంలోనే అక్కడికి ఈ 27 నక్షత్ర దేవతలు వచ్చారు. వాళ్ళని చూడగానే దక్షుడు ప్రేమతో, రెండమ్మ అమ్మాయిలు, మీరంతా నిరంతరం శివపూజ ధురంధర నైపుణ్యంతో, శివపూజ సేవతో, శివపూజతో, శివపూజలో కూడా ఆరితేరినటువంటి వాళ్ళు అవడం వల్ల మీ మీద నాకు ఎక్కువ అభిమానం అన్నాడు ఆయన. శివపూజ ఎప్పుడు ఎలా చేయాలి? శ్రద్ధతో చేయాలి, భక్తితో చేయాలి. అభిషేకం చేస్తున్నంతసేపు తనను తాను మరిచిపోవాలి. అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, శివపూజ ధురంధరులు అని ఎవరిని అంటాం అంటే, ఆ శివపూజ చేస్తున్నప్పుడు వీడు శివుడు అయిపోతాడు, తనను తాను మరిచిపోతాడు, అనుభూతి పొందాలి, దాని మీద మనస్సు లగ్నం చెయ్యాలి, తానే శివుడైపోవాలి, అనుభవించాలి. చాలామంది పురాణం చెబుతున్నప్పుడు ఆ తన్మయత్వంతో చెబుతారు, అప్పుడు అవతలవాడికి ఎక్కుతుంది అది. వీడికి ఆ పురాణం చెబుతున్నప్పుడు దాని మీద అభిమానం లేకుండా ఏదో మొక్కుబడిగా చెబితే, నానాయాత్రబడికి ఎంతకీ పైకి చూసి చెబితే చెప్పేవాడికి వినేవాడికి ఎందుకు అర్థం కాకుండా పోతుంది. దానికి తన్మయత్వం అని పేరు అన్నమాట. అనుభూతి పొందాలి, శివుడు కనపడాలి, నక్షత్రాలంటే నక్షత్రాలు కనబడాలి, ఆ కథని నమ్మాలి, దాన్ని గాఢంగా ఉపాసించాలి. అది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉపాసించాలండి ఎప్పుడైనా ఏదైనా. శివుణ్ణి, శివుడే దేవుడు, శివుడే దాత, శివుడే భోక్త, శివుడే సర్వం, శివుడే యజ్ఞములు చేస్తాడు, శివుని కంటే మరొకటి లేదు అని నమ్మారట వీళ్ళు, ఈ అశ్విని దేవతలు. అశ్విని, భరణి, కృత్తిక వంటి
ఈ నక్షత్ర దేవతలు దక్ష ప్రజాపతి యొక్క పుత్రికలు. మాకు శివుడే సర్వమని పూజించారు. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు, శివపూజ ధురంధరత్వం మీది. మీ శివపూజ శ్రద్ధకి, శివపూజ ఆసక్తికి, శివుడి మీద ఉండేటటువంటి మీకున్నటువంటి పరమభక్తికి, నిష్ఠకి నేను మెచ్చుకున్నాను. శివుడు కూడా మీ భక్తికి మెచ్చి మీకు వరం ఇచ్చినట్టు నాకు అనిపిస్తోంది. శివుడు మిమ్మల్ని మెచ్చాడు, సందేహం లేకుండా. శివుడు మెచ్చుకోకపోతే, శివుడు వరాలు ఇవ్వకపోతే మీ ముఖంలో ఈ ఆనందం ఎలా వస్తుంది? వాళ్ళు అక్కడికి వస్తూ ఉండగానే అర్థమైపోయింది దానికి. ఎప్పుడైనా కొంతకాలం అర్చన చేసి అర్చన పూర్తి ఇంటికి వచ్చేటప్పుడు ఆ వ్యక్తుల ముఖాల్లో ఆనందం కనబడుతోందంటే వాళ్ళు చేస్తున్న పూజ ఫలించింది, ఆ పూజ సంపూర్ణమయ్యింది, భగవంతుడు వరం ఇచ్చాడు, అనుగ్రహించాడు, కోరిన కోరికలు తీరుతున్నాయని అర్థం అనమాట. ఓ 40 రోజులు 50 రోజులు గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేసామండి. ఆ ప్రదక్షిణ అయ్యాక ఆఖరి రోజున బ్రహ్మానందంతో ఇంటికి వచ్చాడంటే ఆ ప్రదక్షిణ వీడికి సంతృప్తి ఇచ్చింది, ఆ పూజ ఫలించింది, దానికి తగిన మంచి ఫలితం వాడు పొందాడని అర్థం. ఫలితం లేకపోతే, ఏమీ ఉపయోగం లేకపోతే ఏడుపు మొహంతో వస్తాడు. ఏదో 40 రోజులు ప్రదక్షిణ చేసామండి, ఏం ఉపయోగం లేదని అంటాడు. కాబట్టి ప్రయోజనం ఉన్నప్పుడు, లేక అనుభూతి కలిగినప్పుడు, భగవత్ సాక్షాత్కారం అయినప్పుడు, లేదా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనం ఏ పని కోసము ఈ ప్రదక్షిణలో లేక అర్చనలో చేశామో ఆ పని అయినప్పుడు, లేక ఆ పని అవ్వబోతున్నప్పుడు మనలో ఉత్సాహం కలుగుతుంది. మీ 27 ముఖాలలో ఉత్సాహం కనబడుతోంది, ఆనందం పరవళ్ళు తొక్కుతున్నది. అంటే మీకు ఈశ్వర కటాక్షం లభించింది అనగానే, అవును నాన్న, ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, మా అందరి సంకల్పము నెరవేరుతుంది అన్నాడు. అనగానే ఆయన సంతోషపడిపోయాట. సరే, ఇంతకీ మీరు ఎవరినైనా భర్తగా వరించారా, లేక నేనే మీకు సంబంధం వెతకనా అన్నాడు. అనగానే వాడు కొంచెం ఒక క్షణం సిగ్గుపడ్డారు చెప్పడానికి. పూర్వం సిగ్గు ఒకటి ఉండేది. తల్లిదండ్రుల దగ్గర తొందరపడి మేము ఫలానా వాడిని ప్రేమించాం, పెళ్లి చేసుకుంటామని చెప్పడానికి కొంచెం జంకేవారు. క్రమక్రమంగా చెప్పక తప్పదనుకోండి, అది వేరే విషయం. అందుకని వీళ్ళు సిగ్గుపడుతుంటే ఆయన వాళ్ళ గడ్డం కింద చేపెట్టి, తల్లులారా, కన్న తండ్రి దగ్గర దాపరికం ఏమిటి? మీ అందరికీ ఎవరి మీద ప్రేమ ఉన్నదో, లేక ఎవరెవరిని మీరు ప్రేమించారో వాళ్ళ పేర్లు చెప్పండి, నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను. మీ అందరినీ మీరు ఎంచుకున్న వారికి కాళ్ళు కడిగి మరీ కన్యాదానం చేస్తాను, చెప్పండి. తండ్రి దగ్గర సంకోచం ఎందుకు? ఇవాళ కాకపోతే రేపైనా చెప్పక తప్పదు కదా. యుక్త వయస్సు వచ్చాక పిల్లల మనస్సెరిగి వారికి కన్యాదానం చేయటం, వారిని ఎవరికొకళ్ళకి ఇచ్చి కన్యాదానం చేయటం, వారి పెళ్లి చేయటం తండ్రి యొక్క బాధ్యత అనగానే అప్పుడు వాళ్ళు తండ్రి దగ్గర సంకోచం విడిచిపెట్టి అన్నారు, నాన్న, మేము విడివిడిగా ఒక్కొక్కళ్ళని ప్రేమించకుండా 27 కూడా ఉమ్మడిగా చంద్రుణ్ణే ప్రేమించాం, చంద్రుడే మా భర్త అని నమ్మాం. మా అందరికీ చంద్రభగవానుడే ఇష్టుడు. ఆ సోముడు పరమసుందరాకారుడు, స్వచ్ఛమైన పిండి వెన్నెల కాసి ఆయన మాకు భర్త అవ్వాలని మా కోరిక. చంద్రుడిలో ఉన్న అందమే కాదట, ఆయన వెన్నెల కూడా వాళ్ళకి నచ్చింది. పిండి వెన్నెల కాస్తాడు, స్వచ్ఛమైన వెన్నెల కాస్తాడు ఆయన. అందుకే తెనాలి రామకృష్ణుడు ఏమంటాడు, తోబుట్టు వయ్యనే తులిత కాంచన వర్ణ వెలది నెల్లగాయు వేలుపునకు లక్ష్మీదేవిని వర్ణిస్తూ, లక్ష్మీదేవి ఒక ఆయనకి సోదరి అయిందిట. ఎవరాయన అంటే పిండి వెన్నెల, స్వచ్ఛమైన వెన్నెల కాసే చంద్రుడికి. అంటే చంద్రుడి వెన్నెల ఎంత గొప్పదో ఆలోచించండి. శుభ్రజ్యోత్సన, స్వచ్ఛజ్యోత్సన. అదే తెలుగులో వెలది వెన్నెల అంటాడు ఆయన. అందులో శరత్కాలంలో అంటే ఆశ్వీజ మాసంలోనూ కార్తీక మాసంలోనూ చంద్రుడి యొక్క కిరణములు నేలకి తగులుతూ ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందండి. పిండి వెన్నెల అలా ముద్ద కింద పిండి కురిసినట్టుగా ఉంటుంది అన్నమాట. హాయిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. ఆ వెన్నెలలో పూర్వకాలంలో అందుకే అందరూ విహరించేవారు. చంద్రుడి యొక్క మహిమ అంతా ఆయన వెన్నెల్లో ఉంది. ఆ వెన్నెలను చూసి ఆనందపడి విహరించకుండా ఎవడుంటాడు? వెన్నెలకి ఆకర్షణ శక్తి ఎక్కువ.
దేవతలు కూడా చంద్రుడి యొక్క వెన్నెలలో విహరిస్తూ ఉంటారు. ఆ వెన్నెల వల్ల ఔషధులు మొలుస్తాయి. ఆ వెన్నెలలో ప్రేమికులు తిరుగుతారు. ఆ వెన్నెలలో ఉపాసనలు చేస్తారు. వెన్నెలలో ఈశ్వరుడికి పాయసాన్ని నివేదించి అది తిని తరించిన వాళ్ళు ఉన్నారు. వెన్నెలలో లక్ష్మీదేవిని పూజించి ఆవిడికి చక్కని పాయసం నివేదించి ఆ ప్రసాదం తిని సంపాదించిన వాళ్ళు, సంపదలు పొందిన వాళ్ళు ఉన్నారు. వెన్నెలకు అంత గొప్పతనం ఉన్నది. అందుకే ఈ 27 ఏమన్నారు, వెలది వెన్నెల కాసేటటువంటి చంద్రభగవానుడు మా అందరికీ ఇష్టుడు. మేము మనస వాచ కర్మణ అనగా త్రికరణ శుద్ధిగా చంద్రుని వరించాం. నాన్నగారు, మీరు పిల్లల్ని ఎంతో ప్రేమగా చూస్తారు. అందులో కొడుకుల కంటే కూతుళ్ళ మీద మీకు ఎక్కువ మమకారం, అనురాగం. అందుకే దయతో అడుగుతున్నాం, మా అందరికీ ఆ చంద్రుణ్ణి భర్తని చెయ్యండి. మీరు చంద్రుణ్ణి పిలిచి అతన్ని అల్లుడిగా అంగీకరించండి. కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యండి. ఇదే మా కోరిక. శివుడు కూడా ఈ మా కోరికను మెచ్చాడు. అనగానే ఆయన, అమ్మాయిలు మీ కోరిక నేను కాదనలేను, అయినా ఒక చిన్న సూచన మాత్రం చెయ్యక తప్పదు, కన్న తండ్రిని కనుక. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు 27 ఎంతో ఐకమత్యంతో ఉన్నారు, అక్క చెల్లెళ్ళు కనుక. ఎవరి భర్త వాళ్ళకుంటే పర్వాలేదు, కానీ మీరందరూ ఒక్కడే కట్టుకుంటే రేపొద్దున్న ఆ భర్త దగ్గర మీకు పేచీ వచ్చే లక్షణం ఉంటుంది. మీకు పేచీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకని 27 ఒకే రకంగా ఏ భర్త చూడలేడు. ఆ స్త్రీ మీద ఎక్కువ ప్రేమ చూపించాడు, ఈ స్త్రీ మీద తక్కువ చూపించాడు, లేక ఈ నక్షత్రాన్ని ఎక్కువగా కౌగిలించుకుంటున్నాడు, ఈ నక్షత్రాన్ని కౌగిలించుకోవటం లేదు, దీనికి ఎక్కువ అన్నం పెడుతున్నాడు, దానికి ఎక్కువ అన్నం పెట్టడం లేదు, ఇలాంటి ఊహలు వస్తాయి మీకు. అప్పుడు సొంత అక్కా చెల్లెళ్ళు అయ్యుండి కూడా మీరు ఒకరితో ఒకరు విరోధించవలసి వస్తుంది. కొట్టుకుంటారు, విరోధిస్తారు, కలిసిమెలిసి ఉండే మీరు విడిపోతారు. విడిపోయినా పర్వాలేదు, కానీ కాపురంలో తేడాలు వస్తాయి. భర్త మీద కూడా మీకు ద్వేషం రావచ్చు, రాగద్వేషాలు వచ్చి తీరతాయి. అందువల్ల బహుభార్యాత్వం ఇబ్బంది ఏమో ఆలోచించండి. మీ 27 ఒకరినే పెళ్లి చేసుకుంటే ఇబ్బంది ఏమో కొంచెం ఆలోచించండి అని దక్షుడు కుమార్తెల మీద ఉన్న ప్రేమతో వారికి ఒక సూచన చేశాడు. తక్కిన విశేషాలతో రాబోయే భాగంలో కలుసుకుందాం. అంతవరకు మంగళం మహత్.